ఇదేంటో తెలుసా మీకు? ఏంటో చెప్పండి. ఇది వచ్చేసి సమ్మర్, వేసవికాలం, రైనీ, వర్షాకాలం, వింటర్, శీతాకాలం. ఇప్పుడు మనకి సమ్మర్ లో ఏముంటాయి? ఎండలు వస్తాయి కదా, సూర్యుడు, సన్ ఇదిగోండి, సన్ కదా, సూర్యుడు ఉంటాడు కదా, ఎండలు బాగా వస్తాయి. తర్వాత బీచ్కి వెళ్తాం కదా, బీచ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, గొడుగు వేసుకొని అక్కడ కూర్చుంటారు కదా, ఇక్కడ. తర్వాత వచ్చేసి పుచ్చకాయలు వస్తాయి కదా మనకి, పుచ్చకాయలు తింటాం మనము. మనకి సముద్రంలో ఏముంటాయి? ఫిష్, వాటర్ కూడా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, మరి ఈ సముద్రంలో ఏముంటాయి? బోట్లు ఉంటాయి కదా, బోట్లు. ఇక్కడ మనము కాటన్, నేను అందరికీ చూపిస్తా. పక్కకి రావాలి అసలు సైకిల్ నిలబడాలి. మరి అందరికి కనిపించాలి కదా. మరి మనము ఎండాకాలంలో మనం కాటన్ బట్టలు వేసుకుంటాం కదా, అవునా? కాటన్ బట్టలు వేసుకుంటే మనకి ఎండకి బాగా చల్లగా ఉంటుంది అన్నమాట. వర్షాకాలంలో ఏంటి? రెయిన్బో వస్తుందా? బాగా వర్షం పడుతుంటది, రెయిన్బో వస్తుంది. తర్వాత మనకు వచ్చేసి వాటర్ కూడా మనకి పైనుంచి పడ్డ వాటర్ మొత్తం నదిలా ప్రవహిస్తూ ఉంటది. నదిలో ఏముంటుంది? పడవలు ఉంటాయా? అవునవును. అప్పుడు మనము ఏం చేస్తాము? గొడుగులు వేసుకుంటాం కదా, అంబ్రెల్లా వేసుకుంటాం కదా. అంబ్రెల్లా అంటే ఏంటి? గొడుగు. పక్కన అంబ్రెల్లా వేసుకుంటాం. ఎందుకు? వర్షానికి తడుస్తాం కదా, తడుస్తే జలుబు చేసిద్ది, అందుకోసం. ఓకేనా? ఇది చూడండి, వింటర్ లో చలి వస్తుంది కదా, మంచు కురుస్తుంది. అవునా? మంచు పడితే మనకి అప్పుడు మంచి కాలంలో ఏమొస్తుంది? క్రిస్మస్ పండుగ వస్తుంది కదా. మనకి ఇప్పుడు ఆల్రెడీ పోయిన నెలంతా పడింది, ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయింది మనకి. పక్కకు రావాలి, కనిపించట్లేదు మరి ఇవన్నీ కూడా. అప్పుడు వింటర్ సీజన్ అంటే ఏంటి? మనకి చలి పుట్టింది కదా, అవునా? అప్పుడు మనం స్వెటర్లు వేసుకుంటాము, కోట్లు వేసుకుంటాము కదా. అప్పుడు మనకి చూడండి, అప్పుడు వాటర్ ఎక్కువ వస్తాయి కాబట్టి పక్షులు, చెట్లు కూడా బాగా ఉలుచుతాయి. ఇదేంటి? ఇది స్వెటర్ వేసుకొని, ఇది కారు అంటే రోడ్ల మీద కూడా మంచు వచ్చేటప్పటికి అవి స్ట్రక్ అయిపోతాయి అన్నమాట కదా. అందుకని ఇది వచ్చేసి చలికాలం అన్నమాట కదా. బాగుందా? ఆయన ఒకసారి మొత్తం మక్కలు తీసుకుంటారు, దగ్గర తీసుకుంటారు. ఇది వచ్చేసి సమ్మర్, రైనీ, వింటర్, ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం. బాగున్నాయా? ఇది మనకి ఎవరు తెచ్చిచ్చారు తెలుసా? బియ్యాన్ని వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఇచ్చారు, సంధ్య ఆంటీ. రేపు థ్యాంక్స్ చూద్దామా? ఓకే నాన్న, థ్యాంక్ యూ.